హలో అండి అందరికీ. ఈరోజు వీడియోలో చాలా సింపుల్గా టేస్టీగా చికెన్ కర్రీ ఎలా చేయాలో చూసేద్దాము. ఫస్ట్ అయితే మీరు ఎందులో అయితే చికెన్ కర్రీ చేయాలనుకుంటున్నారో అందులోకి ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత అందులోకి బిర్యానీ ఆకు, చెక్క, మొగ్గ, ఒక యాలక్కాయ వేసుకొని కలర్ చేంజ్ అయ్యి అవన్నీ మంచిగా వేగే వరకు ఆయిల్లోనే లైట్గా ఫ్రై చేసుకోండి. అవి ఫ్రై అయ్యే లోపు నేను ఇక్కడ తీసుకుంది 700 గ్రామ్స్ చికెన్ అనమాట. సో దానికి తగ్గట్టుగా ఇక్కడ 4 మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకొని కట్ చేసి పెట్టుకున్నాను. ఇవి వేగేలోపు ఆనియన్స్ కట్ చేసి పెట్టుకోండి. అదేవిధంగా ముందుగానే ప్రాసెస్ స్టార్ట్ అవ్వడానికి ముందుగానే మీరు తీసుకున్న చికెన్లో ఉప్పు, కారం, పసుపు యాడ్ చేసి కలిపి అయితే పక్కన పెట్టేసుకోండి. ప్రాసెస్లోకి వచ్చిన లోపు ఆ చికెన్ కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టారంటే ఇదంతా అయ్యేలోపు ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో ఉంటుంది. మ్యాక్సిమం కుదిరితే ఒక 1 అవర్ ఉంచుకోండి ఫ్రిడ్జ్లో. సో ఆనియన్స్ కట్ చేసేసుకున్నాక ఆ ఆనియన్స్లు ఇందులో యాడ్ చేసేసుకొని కలర్ చేంజ్ అయ్యే వరకు ఆయిల్లోనే చక్కగా ఫ్రై చేసుకోండి. త్వరగా మగ్గిపోవాలి అనుకుంటే లైట్గా సాల్ట్ యాడ్ చేయండి. మనం ఆల్రెడీ చికెన్ కలిపేటప్పుడు వేసుకున్నాం కాబట్టి అవసరం లేదు. నెక్స్ట్ ఇంకో ప్యాన్లో మసాలా కోసం ధనియాలు, కొబ్బరి, చెక్క, మొగ్గ, ఒక యాలక్కాయ వేసుకొని వాటిని కూడా కలర్ చేంజ్ అయ్యి మంచి ఫ్లేవర్స్ రిలీజ్ అయ్యే వరకు డ్రై రోస్ట్ చేసుకొని పక్కన పెట్టేయండి. చల్లారుతాయి. చల్లారిన తర్వాత వాటిని మనం గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడైతే ఆనియన్స్ మగ్గాయి. దాని తర్వాత టమాటోస్ కూడా ఒక 2 పెద్ద సైజ్ టమాటోస్ కట్ చేసుకొని అవి వేసుకొని టమాటోస్ కూడా సాఫ్ట్ అయ్యి మెత్తబడి కుక్ అయ్యే వరకు ఈ ఆనియన్స్తో పాటు ఆయిల్లోనే మంచిగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఆ మెత్తగా అయ్యి టమాటోస్ వాటి మీద స్కిన్ వేరయ్యే వరకు కొంచెం కలుపుకుంటే చాలు. ఇక్కడ కూడా లైట్గా సాల్ట్ యాడ్ చేసుకోండి. మీరు ఆనియన్స్లో కూడా వేసుకోండి, కొంచెం త్వరగా మగ్గాలి అంటే, లేదంటే లేదు. టమాటోస్లో మాత్రం యాడ్ చేసుకోండి. మనం ఆల్రెడీ చికెన్ కలిపే దగ్గర యాడ్ చేసి ఉంటాం కదా సాల్ట్. సో దానికి తగ్గట్టు ఇక్కడ యాడ్ చేసుకోండి. అక్కడ కొంచెం తక్కువే కలుపుకొని మిగతాది ఇక్కడ ఎలాగో వేస్తాం కాబట్టి దానికి తగ్గట్టు చూసుకొని సాల్ట్ మాత్రం యాడ్ చేసుకోండి. ఇవి వేగిపోయిన తర్వాత మనం ఈలోపు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లిపాయ ఫ్రెష్గా తయారు చేసుకోండి. ఇది చేసే ముందే స్టోర్ చేసింది కానీ ప్యాకెట్లోది బయట స్టోర్స్లోది కానీ కుకింగ్ ఛానల్ ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకోండి. టేస్ట్ కావాలి అంటే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. లేదు టమాటోస్ మగ్గిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ యాడ్ చేసేసి అది దాన్ని కూడా ఆయిల్లో మంచిగా వేగనివ్వాలి. పచ్చివాసన పోయే వరకు. ఈ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఏంటంటే ఆయిల్లో వేసిన తర్వాత మాడే ఛాన్స్ ఉంటుంది. సో మాడిపోకుండా ఆయిల్లో పచ్చిదనం అంతా పోయి ఆయిల్ రిలీజ్ అయ్యే వరకు మంచిగా వేపుకోండి. ఈ విధంగా మాడకుండా అడుగంటకుండా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ని చక్కగా వేపుకోవాలి. పచ్చివాసన ఉండకూడదు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్. ఇప్పుడైతే ఇక్కడ చూసారా ఆయిల్ తర్వాత ఇలా ఆయిల్ బయట వచ్చే వరకు మనం కలుపుకొని కొంచెం పుదీనా యాడ్ చేసుకొని ఉంటే, లేదంటే స్కిప్ చేయండి. కంపల్సరీ ఉంటే వేసుకోండి, లేదంటే ఈ విధంగా ఆయిల్ బయటకు వచ్చే వరకు ఇది అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఏంటంటే ఆయిల్ మగ్గాలి. మంచిగా హై ఫ్లేమ్ పెట్టద్దు, లో ఫ్లేమ్ లోనే కలుపుకొని ఈజీగా ఇట్లా ఆయిల్ కొంచెం దీని తర్వాత మనం ఇలా ఆయిల్ ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ ఉంది కదా, ఆ చికెన్ అంతా కూడా ఇందులోకి యాడ్ చేసేసుకోండి. చికెన్ ఏంటంటే ఇప్పుడు చికెన్ యాడ్ చేసుకున్న తర్వాత ఈ అల్లం వెల్లుల్లిపాయ చికెన్ ని మీరు ఇందులో యాడ్ చేసేసుకోండి. చికెన్ లో ఆల్రెడీ సాల్ట్ ఉంది కాబట్టి మనం మంచిగా కలుపుకొని లిడ్ క్లోజ్ జస్ట్ చేసేసి వేసామంటే చికెన్ లో నుంచి వాటర్ రిలీజ్ అయ్యి మళ్ళీ ఉప్పు ఎక్కువ అవి కూడా వేపర్ అయ్యి మనం ఎలాగో చికెన్ లో వేసుకుంటాం తర్వాత కాబట్టి వాటర్ యాడ్ అవసరం చేసుకుంటే లేదు, సరిపోతుంది. ఎక్కువ ముందైతే మీ టేస్ట్ వేసుకున్న తగ్గట్టు చికెన్ తర్వాత మసాలా యాడ్ అంతా చేసుకున్నా పట్టేలాగా మంచిగా ఇప్పుడు చికెన్ యాడ్ మంచిగా చేసుకున్న తర్వాత కలుపుకోవాలి. ఈ కింద ముక్కలన్నీ కూడా కూడా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఆనియన్స్, టమాటోస్ మసాలా ఆనియన్స్ అంతా ఇవన్నీ వేసాం అదంతా కదా. చికెన్కి పట్టేలాగా కలుపుకోండి. మీరు కారం తర్వాత మీరు టేస్ట్ చూసుకొని చికెన్లో వేసిన కారం తగ్గింది అని మీకు అనిపిస్తే అప్పుడు మీరు మళ్ళీ కారం యాడ్ చేసుకోండి. ముందుగా కారం ఏమి యాడ్ చేయొద్దు. మనం ఇక్కడ పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవట్లేదు. ఒకవేళ మీరు పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నారు అంటే మనం చికెన్లో వేసే కారం కూడా తగ్గించుకొని చికెన్తో కలుపుకోండి. మిర్చి వేసుకున్నా కానీ టేస్ట్ బాగుంటుంది. అది సపరేట్గా ఉంటుంది అనమాట. ఆ టేస్ట్ అనేది చికెన్లో మిర్చి వేసుకుంటే, కారమే వేయకుండా ఒట్టి మిర్చితో చేసుకున్నా బాగుంటుంది. డిఫరెంట్గా చేసుకుంటుంటారు. ఇదైతే సింపుల్గా ఎవరైనా ప్రిపేర్ చేసుకునేలాగా నేను చూపిస్తున్నాను. అంత ప్రాసెస్ లేకుండా సింపుల్గా టేస్టీగా. ఇక్కడైతే ఆ వాటర్ అన్నీ వచ్చిన చికెన్ నుంచి వచ్చిన వాటర్ అంతా ఇంకిపోయి మనం గ్రేవీకి తగ్గట్టు మనకు కన్సిస్టెన్సీ ఎలా ఉండాలో దానికి తగ్గట్టుగా కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఈ విధంగా చికెన్ కూడా మంచిగా ఉడికిపోయే వరకు
కలుపుకుంటూ ఉడకనివ్వాలన్నమాట. మీ దగ్గర కొత్తిమీర ఉంటే ఈలోపు కొత్తిమీర కట్ చేసి పెట్టుకోండి. అదేవిధంగా ఇందాక మనం తీసుకున్నాం కదా మసాలాకి కొబ్బరి, ధనియాలు అవన్నీ కలుపుకొని డ్రై రోస్ట్ చేసుకొని దాన్ని చల్లారిపోయి ఉంటే మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోండి. ఇందులోకి చికెన్ మసాలా, గరం మసాలా యాడ్ చేసుకోండి. ఈ టైంలో చికెన్ మసాలా ఉంటే యాడ్ చేసుకోండి, లేదంటే లేదు, కంపల్సరీ ఏం కాదు. మనం వేస్తున్నాం కదా కొబ్బరి, ధనియాలు, చెక్క మొగ్గ, వాటిల్లోనే ఆ ఫ్లేవర్స్ వస్తాయి. సో చికెన్ మసాలా ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి. గరం మసాలా మాత్రం కంపల్సరీ వేసుకోండి. చికెన్ మసాలా, గరం మసాలా ఈ టైంలో యాడ్ చేసుకొని కొత్తిమీర కట్ చేసి పెట్టుకోండి. అదేవిధంగా మనం ఇందాక డ్రై రోస్ట్ చేసుకున్నాం కదా కొబ్బరి, ధనియాలు, చెక్క మొగ్గ, యాలక్కాయ ఇవన్నీ డ్రై రోస్ట్ చేసుకుని పెట్టుకునింది చల్లారిపోయి ఉంటుంది లోపు. దాన్ని కూడా పక్కనే మిక్సీ వేసి పెట్టుకొని అది కూడా ఒక 2.5 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకోండి. 2 or 2.5 టేబుల్ స్పూన్స్. ఆ మసాలానే ఇక్కడ చాలా చాలా ఫ్లేవర్ అనమాట. మనకి అది యాడ్ చేసిన వెంటనే అసలు మనం డ్రై రోస్ట్ చేస్తున్నప్పుడే ఆ స్మెల్కే మనకి చాలా బాగుంటుందన్నమాట. అది యాడ్ చేసేసుకొని కొత్తిమీర ఉంటే లైట్గా పైన కొంచెం చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది. టేస్టీగా చికెన్ కర్రీ తయారైపోతుంది. ఇంతేనండి, సింపుల్గా ఒకసారి ట్రై చేయండి. ఇప్పటిదాకా వీడియో చూస్తుంటే థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియోకి లైక్ చేసి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. బాయ్.